నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మధ్య కొత్త పార్టీ ప్రారంభోత్సవ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేసీఆర్ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఆయన అభిమానుల్లో తీవ్ర కోపాన్ని తెచ్చాయి. గ్రామస్థాయి కేడర్ నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఆ వ్యాఖ్యలపై లోపల బగ్గుమంటున్నారు. కానీ కవిత చేసిన వ్యాఖ్యల సందర్భంలో బీఆర్ఎస్ చెందిన ఏ లీడర్ సైతం స్పందించలేదు, కవితను విమర్శించలేదు. ఆమె కామెంట్స్పై ఎవరు మాట్లాడవద్దని అధిష్టానం సీరియస్గా ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు స్పందించలేదని తెలిసింది. సోమవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఇంత పెద్ద సమావేశంలోనైనా కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ అసలు ఆమె పేరు సైతం ప్రస్తావించకుండానే సమావేశాన్ని ముగించేశారు. నాయకత్వం మౌనం వెనుక వ్యూహమా లేక అంతర్గత గందరగోళమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడితే పార్టీ వెంటనే స్పందించి తమ స్టాండ్ను క్లియర్ చేస్తాయి. కానీ ఈసారి బీఆర్ఎస్ నుండి అలాంటి రియాక్షన్ కనిపించలేదు. కవిత చేసిన వ్యాఖ్యలపై అధికారిక ప్రకటన లేకపోవడం, నాయకులు వ్యక్తిగతంగానూ మాట్లాడకుండా దూరంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పార్టీ లోపల నేతలు రెండు మైండ్ సెట్లలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వర్గం కవిత వ్యాఖ్యలను సమర్థించాలనే భావనలో ఉండగా మరో వర్గం దూరంగా ఉండడమే మంచిదని భావిస్తుంది. దీంతో కౌంటర్ ఇవ్వాలా లేక సైలెంట్గా ఉండాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలోనూ పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాధారణంగా కీలక విషయాలపై దిశానిర్దేశం చేసే కేసీఆర్ మౌనం పాటించడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు అయితే మాత్రం దీన్ని వేచి చూసే ధోరణిగా భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ మౌనం రెండు కోణాల్లో చర్చకు వస్తున్నది. వివాదం మరింత పెరగకుండా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉండడం ఒకటైతే, పార్టీ లోపల ఏకాభిప్రాయం లేకపోవడం మరొకటని సమాచారం. వీటిలో ఏది నిజమో స్పష్టత లేకపోయినా ఈ మౌనం మాత్రం రాజకీయంగా పార్టీకి సవాల్గా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పష్టమైన స్టాండ్ తీసుకుంటుందా లేక అదే మౌనం కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం త్వరలో క్లారిటీ ఇస్తేనే కేడర్లో ఉన్న కన్ఫ్యూజన్ తొలగే అవకాశం ఉన్నదని క్షేత్రస్థాయి నుండి వినిపిస్తున్న మాట. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సాయంత్రం మీడియాతో కవిత అంశంపై పరోక్షంగా స్పందించారు. కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. అంతే తప్పితే ఆమెకు సంబంధించి నేరుగా ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. దాంతో అసలు కవిత విషయంలో పార్టీ లైన్ ఏంటన్న చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ కేడర్లో మాత్రం అయోమయం స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో స్థానిక స్థాయిలో ఎలా స్పందించాలో తెలియక కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. పార్టీ నుండి క్లియర్ మెసేజ్ రాకపోవడంతో ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో మాత్రం నేతలెవరు కూడా స్పందించట్లేదు. మనం చూస్తున్నాం, కవిత పార్టీ ప్రకటించిన తర్వాత కేసీఆర్పై విమర్శలు చేసిన తర్వాత వేల మీద లెక్క పెట్టవచ్చు. ఒక విషయంలో అయితే మాత్రం ఇటు కేసీఆర్ స్పందించలేదు, సరే అధినేత కొన్ని అంశాల్లో స్పందించాడు, సరే తర్వాత హరీష్ రావు అన్న కేటీఆర్ అన్న స్పందిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ హరీష్ రావు స్పందించలేదు. కేటీఆర్ కూడా పరోక్షంగా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది సర్వసాధారణమైనట్టు కూడా ఒక్క మాటలో తీసి పారేశారు. మరోవైపు ఒకరిద్దరు మాట్లాడారు. బాల్క సుమన్ అయితేంది, అలాగే జయేష్ రెడ్డి అయితేంది, 2-3 సందర్భాల్లో అక్కడ అడిగిన ప్రశ్నలకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఒక పార్టీ పరంగా ఒక పెద్ద నేతలు అయితే మాత్రం ఒక స్టాండ్ ప్రకారం అయితే మాత్రం ఈ అంశానికి ఇంతవరకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు దీనివల్ల ఇటు కేడరు లీడర్లకు కూడా గందరగోళం అవుతుంది. అంటే పార్టీ ఇంటర్నల్గా ఎవరు మాట్లాడొద్దని స్పందించే సందర్భంలో అది అలాగే కంటిన్యూ అవుతుంది. వాస్తవానికి ఆ రోజు ఎవరు స్పందించవద్దు, మేము స్పందించి చెప్పే వరకు అని కూడా పార్టీ చెప్పినట్టు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఒక ప్రెస్ మీట్ రూపంలోనో లేకపోతే ప్రెస్ నోట్ రూపంలోనో ఏదో ఒక వీడియో రూపంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే ఒకవైపు కొత్త పార్టీ కవిత పెట్టింది, ఈ పార్టీ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన
పాలన విషయాల్ని అన్ని అంశాలతో పాటు బీఆర్ఎస్ నేత ఇటు కేసీఆర్ను ఘాటుగా విమర్శించింది. సొంత తండ్రిని విమర్శించిన సందర్భంలో చాలామంది మాట్లాడతారు. ఇక పార్టీ ప్రకటన కంటే ముందైతే మాత్రం కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ, సైలెంట్గా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే కవిత పార్టీ పెడుతుందో పార్టీ ప్రకటన తర్వాత మాత్రం ఇక అందరూ కూడా కౌంటర్ ఇస్తారు. పెద్ద ఎత్తున కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది అని కూడా చాలామంది అనుకున్నారు వాస్తవంగా. ఎందుకంటే తన దారి తాను చూసుకున్నది, ఈ పార్టీ ఇక్కడ ఉన్నది, పార్టీపై విమర్శలు చేసినప్పుడు ఇక బంధం తెగిపోయినాక ఇంకేముందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అదే మౌనం ఇంకా కొనసాగుతున్నది. చాలామంది అనుకున్నారు కానీ ఈ విషయంలో మాత్రం ఇంకా బీఆర్ఎస్ నుండి స్పందన రాకపోవడంతో లోకల్ క్యాడర్ నుండి, గ్రామస్థాయి క్యాడర్ నుండి రాష్ట్ర స్థాయి లీడర్ వరకు కూడా సైలెంట్ వాతావరణం. అంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడితే మళ్ళీ పార్టీ నుండి ఇంటర్నల్గా ఏమైనా ఇబ్బందులు అవుతుంటాయా? ఎందుకంటే ఒకవేళ మాట్లాడడం వల్ల, ఒకవేళ కవితపై ఏమైనా విమర్శలు చేస్తే మరి కేసీఆర్ గారు ఏమైనా బాధపడతారు? ఒక తండ్రిగా కూతుర్ని తిడితే మాత్రం ఏ తండ్రి అయినా బాధపడతారు. రాజకీయంగా దారులు వేరైపోయాయి. ఈ సందర్భంలో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి బీఆర్ఎస్ నేతలది. మాట్లాడకుంటుంటే బయట నుండి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పకపోతే మరొక రకమైన సమస్య. ఇలా క్యాడర్ లీడర్లో ఒక సమస్య ఉంది, ఇటు పార్టీ నుండి ఒక స్టాండ్ లేకపోవడంతో అర్థం కాని ఒక అయోమయ పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి బీఆర్ఎస్లో కనిపిస్తుంది. మరి ఈ అంశానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది, అలాగే పూర్తి స్థాయిలో ఒక అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందని కూడా చాలామంది అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడతాడు. కవిత విషయంలో కానీ, పార్టీ విషయంలో కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తీసి పారేసినట్టు ఏదో రకంగా స్పందిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ కూడా ఒక పూర్తి స్థాయి ప్రెస్ మీట్ పెట్టి ఇక ఆయన ఒక వర్షన్ కానీ, పార్టీ స్టాండ్ కానీ చెప్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అదే సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టడంతో అనుకున్నా కానీ అది కూడా జరగలేదు. ఆయన ఏదో ఇండైరెక్ట్గా ఆ అంశాన్ని అట్లా టూకీగా తీసి పారేసినట్టుగా కూడా ఏదో టచ్ చేయకుండా అట్లా వదిలేశారు అంతే. అంటే మాకు వస్తుంటాయి పోతుంటాయి సర్వసాధారణం అన్నట్టు కూడా ఆయన చెప్పాడు. పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. హరీష్ రావు స్పందించట్లేదు. అలాగే పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఒక్కొక్కరిగా మెల్లగా వస్తున్నారు తప్ప ఒక గట్టిగా అసలు ఈ వర్షన్ను చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంలో భాగంగా తప్ప ఈ అంశానికి డైరెక్ట్గా కూడా ఒక వాళ్ళ విధానాన్ని చెప్పకపోవడంతో ఒక గందరగోళమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి మరి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? త్వరలో మరి ఈ డిఎంకే, అన్నా డిఎంకే లాగా కూడా విమర్శలు ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో అలా కూడా చూడొచ్చు. ఇది వ్యూహాత్మకమా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అనేది కూడా అర్థం కావట్లేదు. ఆమె బయటికి వెళ్ళినా, సస్పెండ్ అయినా, ఆ తర్వాత వచ్చినా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ నుండి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ అయితే మాత్రం ఈమె విషయంలో మాత్రం స్పందించడానికి అయితే మాత్రం ముందుకు రావట్లేదు, ధైర్యం చేయట్లేదు. అది వ్యూహాత్మకమా ఇంకేమైనా ఉందా అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కవిత పెట్టిన కొత్త పార్టీపై తమ స్టాండ్ చెప్పకపోవడం కూడా ఇటు క్యాడర్లో, లీడర్లో, బయట మీడియా వర్గాల్లో, ప్రజల్లో కూడా ఒక అర్థం కాని పరిస్థితి. మరి అధికారికంగా ఏమైనా స్టాండ్ చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఇదే ధోరణి కనిపించే అవకాశం ఉందా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.